కల్కి టీం ప్రమోషన్ ఎందుకు చేయడం లేదు? ఉన్న ఈ షార్ట్ టైంను నాగశ్విన్ ఎలా వాడుకుంటాడు? ఇప్పటికీ కల్కి నుంచి సరైన విజువల్ రీడ్ ఆడియన్స్ కు అందలేదా? ఎంతటి ప్రెస్టీజియస్ సినిమాకైనా ప్రమోషన్ కంపల్సరీ. టీజర్లు ఇచ్చేశాం, ఫస్ట్ లుక్లు వదిలేశాం, మాకేంటి అంటే కుదరదు. కల్కి విషయంలో ఇలాంటి తప్పే చేస్తున్నారేమో అనిపిస్తుంది. కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నప్పటికీ సినిమాను ఆడియన్స్ లోకి తీసుకువెళ్లడంలో మేకర్స్ మరోసారి ఫెయిల్ అయ్యారేమో అనిపిస్తుంది. ఓ పాన్ ఇండియా సినిమాకు, అందులోనూ 500 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్న సినిమాకు ఎంత ముందుగా ప్రచారం చేయాలి చెప్పండి? చాలా ఎక్కువ రోజులే కావాలి. కల్కి 2898 AD సినిమా టీం ఇంతవరకు ఈ దిశగా ఆలోచన చేస్తున్నట్లుగా లేదు. గట్టిగా చూస్తే సినిమాకు 60 రోజులు కూడా లేదు. జూన్ 27న సినిమాను రిలీజ్ చేయాలని టీం ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు ప్రకటన కూడా వచ్చేసింది. అయితే ఒకట్రెండు ప్రచారాలు తప్ప పెద్దగా జనాల్లోకి సినిమాను తీసుకెళ్లింది లేదు. ఇదే సినిమాకు నష్టాన్ని చేకూరుస్తుందంటున్నారు. ఓవైపు ఎన్నికల హడావిడి, మరోవైపు IPL ఇంపాక్ట్ తో ఇప్పటి వరకు ప్రచారం షురూ చేయలేదు. ఇక సినిమా వచ్చే టైంకు T20 ప్రపంచ కప్ ఉండనే ఉంది. ఇటీవల సినిమా టీం ఓ వీడియో రిలీజ్ చేసింది. అంతకు ముందు అమితాబ్ బచ్చన్ పాత్ర గురించి చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఎలాంటి ప్రమోషనల్ వీడియో బయటికి రాలేదు. ఈ పాటికే సినిమా పాటలో పాత్రల పరిచయమో వరుసగా చేస్తే బాగుండేది. అయితే దర్శకుడు నాగశ్విన్ ఆలోచనలు ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే అక్కడ వన్స్ సినిమా ప్రచారం అంటూ మొదలయ్యాక టీం ఫుల్ స్పీడ్ అందుకోవాలి. ఒకవైపు వైజయంతి మూవీస్ టీం, మరోవైపు రాణా, ఇంకోవైపు ఇతర భాషల నుండి సినిమాల్లో నటిస్తున్న నటులు రంగంలోకి దిగుతారు. ఆ పాటికి మరో విజువల్ వండర్ కల్కి నుంచి వస్తే ఆడియన్స్ లో అటెన్షన్ క్రియేట్ చేయొచ్చు.